హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. కుక్కర్ పెట్టాను. కుక్కర్లో ఆయిల్ వేసాను. కొంచెం ఒక 3-4 టేబుల్స్ స్పూన్ ఆయిల్. ఫస్ట్ ఆనియన్ వేసుకుందాం. కట్ చేసుకున్న ఆనియన్. కలయి పెట్టుకోవాలి. ఇది 1 కేజీ మటన్ కండి. ఇది కరెక్ట్ కేజీ మటన్. ఉల్లిపాయ వేగుతుందండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ నిండుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగుతుండగానే పచ్చిమిరపకాయలు, టమాటాలు వేసుకుంటున్నామండి. పచ్చిమిరపకాయలు ఇలా అడ్డంగా కోసుకోండి. నిలువుగా వేసుకుంటే ఏంటంటే ఉడికిపోయి మెత్తగా అయిపోతుంది. ఇందులో కొంచెం అడ్డంగా కోసుకోవాలి పచ్చిమిరపకాయలు. దూసిన కరివేపాకు అండి. ఫ్రెష్ కరివేపాకు, పుదీనా, కొత్తిమీర. 2 రెబ్బల కరివేపాకును, ఒక గుప్పెడంతా పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాం. కలయి పెట్టుకుందాం. ఇప్పుడు ఇది వేగుతుండగా అండి దీనిలోకి మసాలా ప్రిపేర్ చేసుకున్నాము. ఇది పచ్చి మసాలా, పచ్చి కొబ్బరి, టమాటా, ఒక ఉల్లిపాయ, ధనియాలు, చెక్క, లవంగాయలు, మిరియాలు, ఎల్లుల్లి, పచ్చి వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి ముద్దగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము. గసాలు కూడా ఇదే అండి. పచ్చి కొబ్బరి, ఉల్లిపాయ, టమాటా, ధనియాలు, ఇలాచి, లవంగాయి, చెక్క, గసాలు, 4 మిరియాలు. ఇది ముద్ద. ఇది ఇప్పుడు మటన్లోకి వేసుకుంటాం మనం. ఇది వేగంగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో మనము పచ్చి మసాలా ఇందాక చూపించాను చూడండి, చెప్పాను, అది వేసుకుంటున్నామండి. పచ్చివాసన పోయేంత వరకు ఇది వేయించుకోవాలండి. ఇప్పుడు ఇది వేగుతుండగా కొంచెం పసుపు అండి, చిన్న స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ అండి, తగినంత.